జంగమయ్య జంగమయ్య జగడం ఎలా వస్తుంది? ఓ సామెతుంది. ఒక ఆమె జగడాలెలా వస్తాయో తెలుసుకోవాలని జంగమయ్య దగ్గరికెళ్ళి జంగమయ్య జంగమయ్య జగడం ఎలా వస్తుందని అడిగిందట. జగడం లేదు, గిగడం లేదు, పోయే పోడిము అన్నాడట ఆ జంగముడు. నా పట్ట నన్ను పోడిము అంటావా, నీకు ధూము తగలా, నీకు వలికి కట్టా అంటూ శాపనార్థాలు అందుకుంది. జంగమయ్య నవ్వుతూ, చూసావా అమ్మి, జగడం ఎలా వస్తుందో? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి జగడానికి కారణం మన మాటేనంటూ ఆ అమ్మకు చెప్పాడు. మన పూర్వీకులు జగడాలు రావాలంటే అష్టాదశ కారణాలున్నాయని సెలవిచ్చారు. అవేమిటో చూసిన తరువాత అష్టసిద్ధులు నేర్చుకుందాం, సరేనా? రుణాలను సకాలంలో చెల్లించకపోవడం, ఎగవేతలు, ఇతరుల వద్ద మన సొమ్ము దాచుకోవడం, మనకు హక్కులేని సంబంధం లేని ఆస్తిని అమ్ముట, ఉమ్మడి వ్యాపారం, దానం ఇచ్చి తిరిగి తీసుకోవటం, జీతం ఇవ్వకపోవడం, పనిలో నియమ నిబంధనలు ఉల్లంఘించడం, వ్యాపారంలో మాట నిలబెట్టుకోకపోవడం, మోసం చేయడం, మూర్ఖులతో స్నేహం, భూమి సరిహద్దులను ఉల్లంఘించడం, పరదూషణ చేయడం, పరులను అకారణంగా కొట్టుట, దొంగతనం, స్త్రీలను చెరపట్టుట, బందిపోటు, స్త్రీ పురుషులు తమ ధర్మాలను తప్పడం, దాయాదుల మధ్య ఆస్తి, జూదం. ఇక అష్టసిద్ధులంటే అనిమ అతి సూక్ష్మ రూపం ధరించడం, మహిమ అతి పెద్ద రూపాన్ని ధరించడం, దీనినే విరాట్ రూపం అంటారు. గరిమ బ్రహ్మాండంలా అతి బరువుగా మారడం, లగిమ దుమ్ము ధూళి దూదిలా తేలికగా మారడం, ప్రాప్తి ఏ వస్తువునైనా సులభంగా చేజిక్కించుకోవడం, ప్రాకామ్యం ఆకాశంలో సంచరించడం, ఈ సత్వం భూలోకంలో గల సమస్తానికి అధికారం పొందుట, అశిత్వం సమస్త ప్రాణులను